కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో స్థానికులు భయోందోళనకు గురవుతున్నారు. దీంతో పాటు ప్రధాన రహదారులపై వరద నీరు ప్రవహించడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇక పట్టణంలోని కుంటలు, చెక్ డ్యాంలు నిండడంతో పంట పొలాల్లోకి వరద పోటెత్తింది. మరొక 2-3 రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో పోలీస్, మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక పట్టణంలో చేపడుతున్న సహాయక చర్యలపై మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ రెడ్డితో ఐ న్యూస్ ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. గత 4-5 రోజుల నుంచి వర్షాలు ఎక్కడెక్కడే వరద కుంటలతో నిండిపోతున్నాయని చెప్పవచ్చు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో చాలా ప్రాంతాలలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో కాలనీవాసులు లోతట్టు ప్రాంతాలు ఎక్కడికక్కడే నీట మునిగాయి. దీనికి సంబంధించి మున్సిపల్ అధికారులు, ఇతర పోలీస్ అధికారులు కూడా సహాయక చర్యలు చేపట్టారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో కూడా రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి ప్రవాహి కూడా కూలిపోవడంతో అక్కడ వర్షపు నీరు మొత్తంగా బ్రిడ్జి పైకి చేరిందని చెప్పవచ్చు. దీంతో సహాయక చర్యలు చేపడుతున్నారు. దీనికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ మన దగ్గరనే ఉన్నారు. దానికి సంబంధించిన ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇక్కడ మహబూబ్నగర్లో రాత్రి కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలకు ఇళ్లలోకి నీళ్లు చేరాయి. మీరు గమనించిన ఏ ప్రాంతాలలో ఎలాంటి ఇబ్బందులు అవుతున్నాయి, దానికి సహాయ చర్యలకు ఎలా తీసుకుంటున్నారు? ముందుగా నిన్న ఈవినింగ్ నిన్న ఈవినింగ్ 10 o'clock స్టార్ట్ అయింది వర్షం బాగా. సో ఆ వర్షానికి అప్పుడే చూసుకొని నేను అప్పుడే రామాయబోలి వెళ్ళడం జరిగింది. నేను వెళ్ళే వరకే కొద్దిగా ప్రమాద స్థాయిలో ఉండే. మా సిబ్బంది, మన మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా రాత్రి మొత్తం అక్కడ ఏం ప్రాబ్లం రాకుండా చూసుకున్నాము. తర్వాత అక్కడి నుంచి గోల్ మసీద్ వెళ్ళాను నేను. గోల్ మసీద్లో కూడా వాటర్ చాలా ఫ్లో ఎక్కువ ఉండే, రోడ్ల మీద ఫ్లో ఎక్కువ ఉండే. బహుశా ఇంతకుముందు ఉన్న గతంలో ఉన్న ప్రాబ్లం అయితే ఇప్పుడు పునరావృతం అయితే కాలేదు. రామాయబోల్లో కానీ గోల్ మసీద్లో కానీ వాటర్ ఇళ్లలోకి పోయేటంత పరిస్థితి అయితే రాలేదు. మేము మార్నింగ్ 3:30 వరకు అక్కడనే అల్మాస్ ఫంక్షన్ హాల్లో మా టీంతో అంతా అక్కడనే ఉన్నాం మేము. మళ్ళీ ఈరోజు ఉదయం ఇక్కడ అమర్ రాజా ఫ్యాక్టరీ దగ్గర ఆ బ్రిడ్జి దగ్గర ఒకటి బస్సు లోపలికి కృంగిపోయింది. దాంట్లోకి సరే ప్రాణహాని ఏం జరగలేదు. 11 మంది గాయములు జరిగినాయి. అందులో 3-4 మామూలుగా పెద్ద గాయాలు ఏం లేవు, అయినా కూడా హాస్పిటల్లో జాయిన్ చేసినారు. ఒకరికి ఫ్రాక్చర్ అయింది. అందులో 3 మహిళలు కూడా ఉన్నారు. నేను వెళ్ళి అక్కడ చూసి రావడం జరిగింది. అట్నుంచి మళ్ళీ నేను కేంద్రీయ విద్యాలయ సైడ్ పోయాను. అక్కడ వాటర్ గుట్ట మీద నుంచి వచ్చిన వాటర్ మొత్తం అక్కడ స్టాగ్నేట్ అయింది. దాన్ని తీయడానికి కూడా రాలేదు. బహుశా మళ్ళీ మా వాళ్ళు ఇప్పుడు అక్కడే ఉన్నారు, ప్రయత్నం చేస్తున్నారు. అక్కడి నుంచి శ్రీనివాస్ కాలనీలో వాటర్ చాలా పెద్ద ఎత్తున స్టాగ్నేట్ అయింది. అక్కడ జేసీబీ పెట్టి అక్కడి నుంచి వాటర్ తొలగించడం జరిగింది. వాస్తవంగా మెయిన్గా ఇక్కడ చూసుకుంటే చాలా తాండాలకు కానీ, అక్కడ పాలిటెక్నిక్ కళాశాలకు కానీ, ఇతర కాలనీలకు చెందిన రాకపోకలు చాలా జరగాలి. కానీ ఈ అండర్ పాస్ నిర్మించిన తర్వాతనే వాళ్ళకి చాలా సమస్యలు తలెత్తున్నాయని, పక్కనే గేటు ఉన్నా కూడా దాన్ని తెరిపించే ప్రయత్నాలు అధికారులు చేయకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి దాపురించిందని కాలనీవాసులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇక్కడ ఏదైనా అనారోగ్యం పాలై ఆసుపత్రికి ఎమర్జెన్సీ తీసుకుపోవాల్సిన పరిస్థితి కూడా లేదు. ఇక్కడ చనిపోయిన పరిస్థితులు కూడా అనిపిస్తుంది. మీరేమైనా తాత్కాలికంగా కాకుండా శాశ్వత సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంటుందా? సార్, ఇప్పుడు ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన విషయము. ఇక్కడ ఏదైతే ప్రాబ్లం ఉందో మీరు చెప్పినట్లుగా చాలా ప్రాబ్లం అయితే ఉంది. నేను వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం కలెక్టర్ గారి దృష్టికి, అడిషనల్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తాను. ప్రస్తుతానికి టెంపరీగా అక్కడ గేట్ ఏమన్నా ఓపెన్ చేయించడానికి ఏమన్నా వీలవుతుందో అని ప్రయత్నం చేస్తాను. సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంది కనుక నేను కూడా అంతగా చేయలేను. నేను కలెక్టర్ దృష్టికి మాత్రమే తీసుకుపోగలను. ఇక్కడ తమరు చెప్పినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి నేను చాలా ఇవన్నీ తిరిగిన వాడిని కనుక ఇక్కడ చాలామందికి అసౌకర్యంగా అయితే ఉంది. దీన్ని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతాను. ఇప్పుడు జస్ట్ ఒక 1/2 hour లోపల కలెక్టర్ గారు ఇక్కడ వస్తున్నారు. ఇక నేను వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాను. వాళ్ళు కూడా స్వయంగా చూస్తారు. సాధ్యమైనంత వరకు మహబూబ్ నగర్లో ఎటువంటి హాని జరగకుండా, ఎటువంటి వాటర్ స్టాగ్నేట్ కాకుండా ప్రయత్నం చేస్తూనే పోతాం. నిరంతర శ్రమ. ఈ 3 రోజులు కూడా మేము ఇదే రకంగా ప్రయత్నం చేస్తూనే ఉంటాం. మీ దృష్టికి కూడా ఏమైనా వస్తే ఖచ్చితంగా మీరు మా దృష్టికి తీసుకురండి. వెంటనే మేము తప్పనిసరిగా సమస్య పరిష్కరిస్తామని చెప్తున్నాం. ఓకే, ఇది రైల్వేకి సంబంధించిన సమస్య కాబట్టి ఖచ్చితంగా ఎంపీ కానీ అక్కడ ఆ స్థాయి వాళ్ళతోటి, అధికారులతోటి, రైల్వే అధికారులతోటి మాట్లాడి ఈ సమస్యను పరిష్కారం చేస్తాం. కానీ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కానీ, అక్కడ పట్టణ మున్సిపాలిటీ కార్పొరేషన్ కేంద్రంలో జరుగుతున్న సహాయక చర్యలతో మున్సిపల్ అధికారులతో పాటు పోలీస్ అధికారులు కూడా సమన్వయంతో సహాయక చర్యలు చేపడుతున్నాం. ఎక్కడ కూడా లోతట్టు ప్రాంతాలు ఏదైనా పాత ఇల్లుకుంటే కూడా ఆ ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నాం. ఎక్కడ కూడా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరగకుండా చూసే బాధ్యత అయితే ఖచ్చితంగా ప్రభుత్వంపై ఉందని కమిషనర్ ప్రవీణ్ రెడ్డి చెప్తున్నారు.